వైసీపీ విషయంలో బీజేపీ తీరు మారిందా? మాకు ఎలాంటి చీకటి ఒప్పందం లేదని నిరూపించుకుంటుందా? ఈ విషయం ఏపీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని ప్రయత్నిస్తుందా? ఏపీలో కాషాయం బలపడాలంటే ఫ్యాన్ పార్టీ ఓట్ బ్యాంకు టర్న్ కావాల్సిందే అని ఆలోచిస్తుందా? వైసీపీ ఓటర్లు బీజేపీ వైపు మళ్ళాలంటే సాఫ్ట్ కార్నర్ పనికిరాదని ఫిక్స్ అయినట్టు తెలుస్తోందా? మొన్నటిదాకా పొత్తులు మద్దతు అంటూ ఊగిసలాడిన కమల్నాథులు నవ్యాంధ్రలో బలపడడానికి ఇదే సరైన టైం అని భావిస్తున్నారట. వైసీపీ అపోజిషన్లో ఉన్నప్పుడే ఆ పార్టీని మరింత వీక్ చేస్తే టీడీపీకి షిఫ్ట్ కాని వైసీపీ ఓటర్లంతా తమ వైపు మల్లుతారని లెక్కలు వేసుకుంటున్నారట. ఈ పొలిటికల్ గేమ్తోనే ఏపీ సెంట్రిక్గా బీజేపీ పెద్ద గేమ్ స్టార్ట్ చేసిందట. వైసీపీని బీజేపీ రాజకీయంగా దూరంగానే పెడుతోంది. 2024 ఎన్నికల వేళ కూడా గుంటూరులో జరిగిన సభలో మోడీ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ప్రభుత్వమని నాడు బీజేపీ పెద్దలు అన్నారు. ఇదే నిజమని ఇప్పుడు మరోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశాఖ వేదికగా వైసీపీ మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈసారి ఇంకాస్త డోస్ పెంచారనే చెప్పొచ్చు. 2024 ఎన్నికల్లో ఏపీలో అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపారని, వైసీపీది అసమర్థ అస్తవ్యస్తమైన పాలన అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ, అమిత్ షాతో సహా బీజేపీ అగ్రనేతలెవరూ ఇప్పటి వరకు ఈ స్థాయిలో వైసీపీని టార్గెట్ చేయలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో నడ్డా చేసిన కామెంట్స్ ఇప్పుడు కమలం క్యాడర్లో జోష్ నింపుతున్నాయి. వైసీపీని ఒక డెత్ ట్రాప్గా నడ్డా అభివర్ణించారు. కేంద్రంలో టీడీపీ, జనసేన ఎంపీల మద్దతుతోనే అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ఏపీలో ఒంటరిగా బలపడి డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండాలని, అవసరమైతే సొంతంగా అధికారంలోకి వచ్చేంత స్ట్రాంగ్ కావాలని కలలు కంటుంది. ఇప్పుడు తమ బలం పెంచుకోవడానికి ప్రస్తుతం కూటమిగానే ఉంటామంటుంది. అలా అని రాజకీయ వ్యూహాల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. కూటమిని డిస్టర్బ్ చేయకుండా సొంతంగా బలపడాలంటే వైసీపీని టార్గెట్ చేయడం తప్ప మరో మార్గం లేదని కమలం పార్టీ డిసైడ్ అయిపోయింది. ఏపీలో వైసీపీకి 40% ఓటింగ్ ఉండడంతో ఆ పార్టీ ఓట్ బ్యాంకును తమ వైపుకు తిప్పుకునే స్కెచ్ వేస్తుంది. అందుకు అనుగుణంగా గతంలో ఏ బీజేపీ జాతీయ నాయకుడు చేయని విధంగా జేపీ నడ్డా వైసీపీని టార్గెట్ చేశారు. ఆ 40% పొలిటికల్ వ్యాక్యూమ్ మీదే కమల్నాథులు ఫోకస్ పెట్టినట్టు క్లియర్ కట్గా అర్థమవుతోంది. వైసీపీ విషయంలో సాఫ్ట్ కార్నర్తో ఉన్న విమర్శలు చేయకుండా ఉన్న తమకే నష్టమని భావిస్తున్నారట బీజేపీ నేతలు. భవిష్యత్తులో వైసీపీ బలపడడం, తిరిగి అధికారంలోకి రావడం అన్న సంగతి తర్వాత. ఇప్పుడు ఏపీలో మనం బలపడాలి. అంతకంటే ముందు ఏపీ ప్రజలు మనల్ని నమ్మాలని పెద్ద వ్యూహమే రచిస్తున్నారట. ఇక నుంచి మీటింగ్ ఏదైనా, విషయం మరేదైనా వైసీపీ టార్గెట్గా అటాక్ మొదలు పెట్టకపోతే పొలిటికల్గా పికప్ అవడం కష్టమని లెక్కలు వేసుకుంటున్నారట. కూటమిలోనే ఉన్న జగన్తో బీజేపీ అగ్రనేతలకు సన్నిహిత సంబంధాలున్నాయని ఇన్సైడ్ టాక్ నడుస్తుంటోంది. జగన్ మీద బీజేపీ ఏ యాక్షన్ తీసుకోవడం లేదు, తీసుకోలేదన్న గుసగుసలు ఉన్నాయి. వీటన్నింటినీ చెక్ పెడుతూ ఏపీలో తమ రాజకీయ శత్రువు వైసీపీ అని బీజేపీ క్లియర్ కట్గా చెప్పేస్తుంది. ఆ పార్టీ ఓట్ బ్యాంక్ టార్గెట్గానే ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయని కమలనాథులు చెప్పగానే చెప్తున్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్ రాయలసీమ నుంచే తన పర్యటనలకు శ్రీకారం చుట్టారు. జగన్ ఇలాకాగా వైసీపీ కంచుకోటగా పేరున్న రాయలసీమలో ఆ పార్టీ ఓట్ బ్యాంకును చీలిస్తే వైసీపీ వీక్ అయి తమకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. వైసీపీ ఓట్ బ్యాంకును తమ వైపుకు టర్న్ చేసుకోవాలని బీజేపీ వేస్తున్న ఎత్తులు వర్కౌట్ అవుతాయా లేదా అనేది చూడాలి మరి.